ఎక్కడికి వెళ్ళావు? అలాగే ఆంటీ టీకా గుడికి వెళ్ళావా? అక్కడే ఆంజనేయ స్వామి గుడికా? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళావా? రోజు గుడికి వెళ్తావా? రోజు గుడికి వెళ్తావు. మంగళవారం మంగళవారం అక్కడ మంచిదానివే వెళ్ళాలి. తిను తిను. పేరేటావు? నీ పేరు అడగడం మర్చిపోయినే. అప్పల నరసమ్మ. సరే సరే తిను 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 తిను. ఏ బిర్యానీ తినలేదే? తింటాను ఇంకా ముందు కలిపి వదిలేసావేమి? కలిపి ముందు కలిపి వచ్చింది తిను తిను పరగొట్టుని తిన్నాను ఇంకా రెండు మొత్తం తిను. మీ సొంత ఊరు ఎక్కడ? ఇదే ఈ ఊరే. ఈ ఊరే నెట్టి? ఎప్పుడు చూడలేదు. ఈ ఊరే సొంతూరు. అది ఇద్దంటే ఇక్కడ దాకా ఇస్తే కట్టుకున్నాం. అది ఇదంతా ఇల్లు అంత అద్దె ఎంత? 1000 రూపాయలా? మరి 1000 రూపాయలు అద్దె కట్టుకుని కన్నా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. ఒక్కదానివే ఏం తింటావు వండుకుంటావు? ఏ ఊరు వాళ్ళది? వాళ్ళు ఎక్కడ ఉంటారు మీ వాళ్ళు అందరూ? ఎక్కడ ఉన్నారా? మీ ఆయన వాళ్ళు ఉన్నారా? ఇదే పిల్లలు ఎవరు ఉన్నారా? పెళ్లి చేసుకోలేదు. పోన్లే. ఇల్లది ఉందైతే అటు సైడ్. ఇల్లది ఉందైతే అటు సైడ్ అమ్మేసారు. ఇప్పుడు ఒక్కదానివే పాపం అలా ఎవరు పట్టించుకోలేదు. చెల్లి అదే చెప్తుంది. ఎప్పుడు ఏమైనా వండితే ఇస్తాను, మా అమ్మ చాలా మంచిది అని చెప్తుంది. అంతే. దేవుడు ఉన్నాడులే. నీకు ఖాళీ ఉన్నప్పుడు అలా గుళ్ళు కాట్లకి వెళ్తూ ఉంటే ఎవరో ఏదైనా కావాలంటే పెడతాది. ఎప్పుడైనా నీకు ఆకలేసిన అడుగు. చిన్నపిల్లలతో ఉన్నా అది వండుకుంటారు కదా, ఎడతాది అని చెప్పింది. ఎడతాది. అవునవును. అలా మీ ఇల్లా బాగుంది ఇల్లు. మరి ఆగదిలో ఎవరు ఉండరా? ఆగది నీళ్ళే పట్టుకున్నావా? మూత ఎట్టిసుకో, ఏమని పడతాయి. రాత్రులు మరి గాలి ఎందుకు ఎలా పడుకుంటున్నావు? ఫ్యాన్ వేసుకుంటావా? కరెంట్ లేదా ఇంటికి? ఆకలేసినప్పుడల్లా ఏదైనా ఆకలేస్తుందమ్మా ఏమీ లేదా అంటే ఏ అట్టు మొక్కైనా వేసి ఎడతదిలే మా చెల్లి. మనుషులు మంచోలే, అందరూ మంచోలే. నీలాడదానికి పెడతా పుణ్యమే కదా. అంతే కదా. ఇవే మా దగ్గర పిల్లడు అన్నం తింటావు అంతేనా? ఉంటావా? మళ్ళీ అడిగిన వెళ్తావా? అలా పెన్షన్ డబ్బుల మీద ఏదో తినేదాని మీద అలా బతుకుతున్నావు. అలాగా అంటారు అందరూ. మరి అలాగా ఎక్కువ దగ్గరికి వెళ్తే ఎవరొక్కరు చూస్తారులే. ఏదైనా బాగోపోయినా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉండాలి. అలా ఉండిపోకూడదు. తిని 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 లెక్కు లెక్కు అలా లెక్కకూడదు. తిను. వద్దు మా అమ్మ కూర్చో లెక్కు. అయ్యో మళ్ళీ అవన్నీ ముట్టుకోవడం ఎందుకు? తినే ఫస్ట్. అదే చూపించుకున్నా బాగాలేదా? హైకేరా. ఆపరేషన్ పడుతుందంటే చేయించుకో, మంచిదే ఇది హాస్పిటల్. అవును ఫ్రీగా చేస్తారు కన్ను ఆపరేషన్. ఎక్కడైనా ఉచితమే ఇప్పుడు, చేయించుకో. ఎంత మన డబ్బు ఉన్నంత కాలం మనుషులు చూస్తారు. నీతో పనే ఉందని వదిలేసారు అందరూ. అన్నీళ్ళు తమ్ముళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఎవరున్నారు? చెల్లెళ్ళు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయా? ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఇక్కడే వస్తారా చూడటానికి? అది నిన్ను ఒక్కదాని వెళ్తావా? పెళ్లి పిల్లలు వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళకి కూడా ఏమైనా ఇస్తావా వెళ్ళినప్పుడల్లా? నువ్వు ఇస్తావా మరి? అదే అదే మరి
ఏమో పెద్దమ్మ కదా, ప్రేమతో ఎంతో కొంత 10 రూపాయలు ఇచ్చినా చాలు కదా. తీసుకోవాలి ఆయన సర్లే అయితే తినైతే. నాకే కొట్టిమంటారు అవును, ఎలాగూ తెలియదు వెళ్ళేటప్పుడు నేను డబ్బులు ఇస్తాను, ఏమైనా టీ ఎత్తావు సరేనా? ఉండైతే.